అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైనటువంటి వందనాలండి. ప్రియులారా, దేవుడు నియమించినటువంటి లేదా దేవుడు ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఒక్క దానిని కూడా మనం జాగ్రత్తగా గమనించగలగాలి. ఉదాహరణకి ఒక విషయాన్ని మనం చూద్దాం. ప్రసంగి గ్రంథం మనం చూస్తే 3వ అధ్యాయం, ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయంలో నుంచి ఒక విషయాన్ని మనం చూద్దాం. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం కనుక ఒకసారి మనం చూసినట్లయితే, దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. చూసారు ఎంత చక్కగా ఉందో. దేని కాలంలో అది చక్కగా ఉండే విధంగా దేవుడు ప్రతి ఒక్క దానిని కూడా నియమించారు. ఈ భూమి మీద జరుగుతున్నటువంటి కార్యాలలో అవ్వచ్చు, అంటే యాక్టివిటీస్లో అవ్వచ్చు, ఈ ప్రకృతిలో అవ్వచ్చు, ప్రతి దాంట్లో కూడా దేవుడు ఒక సిస్టమ్, దేవుడు ఒక ప్రాసెస్ని పెట్టారు. ఆయన పెట్టిన విధంగానే లేదా ఆయన చెప్పిన విధంగానే ఈ ప్రకృతి అంతా నడుచుకుంటుంది. అందుకే కాలానుగుణంగా సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి, సీజన్స్ ఉంటాయి, అన్నీ ప్రతి ఒక్కటి వర్షాకాలము, శీతాకాలము, ఎండాకాలము, సీజన్స్ కానీ సీజనల్గా వచ్చే ఫ్రూట్స్ కానీ అలాగా ప్రతి ఒక్కటి కూడా దేవుడు ఒక ప్రాసెస్, ఒక ప్రొసీజర్ పెట్టి ఆయన నియమించారు. ఆ నియమించిన ప్రకారంగానే వెళ్తూ ఉంటాయి. అందుకే మీరు బాగా ఆలోచించారనుకోండి, ఇప్పుడు పాలు పెరుగుగా మారాలంటే ఒక ప్రొసీజర్ని దేవుడు పెట్టారు. మనం ఇంకా ఆ ప్రాసెస్లోనే వెళ్ళాలి. మనం కొత్త ప్రాసెస్ క్రియేట్ చేసామనుకోండి, రకరకాల కెమికల్స్ యాడ్ చేయాల్సి వస్తుంది. రకరకాల కెమికల్స్ని యూజ్ చేయడం వల్ల అది ఆర్టిఫిషియల్గా మారిపోయి ఏమవుతుందంటే దాని ద్వారా మనం పొందుకోదగినటువంటి థింగ్స్ అనేవి ప్రాపర్గా మనం మన బాడీకి అందించుకోలేము. అందుకే ఇప్పుడు విత్తనం ద్వారా మొక్క రావాలి, దానికి దేవుడు ఒక సిస్టమ్ పెట్టారు. మనం బండ మీద పెట్టి సమృద్ధిగా ఫలించాలంటే కుదరదు. విత్తనం భూమిలో పడాలి, ఆ భూమిలో అది చనిపోవాలి, ఆ చనిపోయిన తర్వాత మొలక రావాలి. అంటే సమృద్ధిమైనటువంటి ఫలవంతమైనటువంటి నేలలో పడింది అనుకోండి, ఫలవంతమైనటువంటి రిజల్ట్స్ మనకి ఇస్తుంది. అట్లా కాకుండా మరి గచ్చ పొదలలో, మొండ్ల తుప్పలలో పడింది అనుకోండి, అది సమృద్ధికరమైనటువంటి ఫలితాన్ని మనకు అందించలేదు. ఇలా ప్రతి దాంట్లో కూడా దేవుడు ఒక సిస్టమ్ని పెట్టినట్టుగా మనం చూడవచ్చు. అంటే దేవుడు చెప్పిన విధంగా, దేవుడు పెట్టిన సిస్టంలో, ప్రాసెస్లో, ప్రొసీజర్లో మనం వెళ్ళగలిగాం అనుకోండి, అప్పుడు దేవుడు చెప్పిన విధంగా మన జీవితం ఉంటుంది. అంటే దేవుడు ఏం చేశాడంటే మన జీవితం ఫలించాలంటే ఎలా ఉండాలి అని ఒక ప్రాసెస్ని పెట్టారు ఆయన. ఇప్పుడు మన జీవితం ఫలించాలంటే ఆ ప్రొసీజర్లోనే మనం వెళ్ళగలగాలి. వేరే ప్రొసీజర్లో వెళ్ళామంటే మన లైఫ్ అనేది సక్సెస్ఫుల్గా ఉండలేదు, మంచి ఫ్రూట్ఫుల్ లైఫ్ మనకు ఉండదు. మరి దేవుడు పెట్టినటువంటి ఫ్రూట్ఫుల్ లైఫ్ మనం పొందుకోవాలంటే ఎలా ఉండాలి? మన ఆత్మీయ జీవితం ఫలించాలంటే ఎలా ఉండాలి? మన కుటుంబం ఫలించాలంటే ఎలా ఉండాలి? మన జీవితం ఎందుకు ఫలించే స్థితిలో లేకుండా మారిపోతుంది, మోడుబారినటువంటి స్థితిలో ఎందుకు ఉంది అని మనం ఆలోచించామనుకోండి, యోహాను సువార్తలో మన ఆత్మీయ జీవితం గురించి, మన యొక్క పరలోకపు స్వాస్థ్యాన్ని పొందుకునే విధానం గురించి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక విధానం మనం చూద్దాం. యోహాను సువార్త మనం చూస్తే 15వ అధ్యాయము, యోహాను సువార్త 15th చాప్టర్ 15వ అధ్యాయం మనం చూస్తే 4వ వచనంలో మరి మనకు ఒక మాట కనబడుతుంది, మనం గమనిద్దాం. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును అని ఆయన చెబుతున్నటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి ఒక ఉదాహరణ తీసుకొని ఆయన చెబుతున్నటువంటి విషయం మనం ఒకసారి గమనిద్దాం. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదో. చూసారా, తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కానీ, తీగ అనేది ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నాయందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. మనం ఫలించాలంటే మనం ఎక్కడ నిలిచి ఉండాలి అంటే ఆయన యందు మనం నిలిచి ఉండాలి. ఆయన అనగా జీవము, ఆయన అనగా మార్గము, ఆయన అనగా వాక్యము, ఆయన అనగా నిజాయితీ, ఆయన అనగా యథార్థత. వాక్యములో నిలిచి ఉండాలి అనగా క్రీస్తులో నిలిచి ఉండాలి. మనం కనుక క్రీస్తులో నిలిచి ఉన్నాం అనుకోండి, అనగా వాక్యములో ఉన్నాం అనుకోండి, మనం ఆటోమేటిక్గా ఫలిస్తామండి. తీగ ద్రాక్షావల్లిలో ఉంటేనే ఫలించగలదు, అది వేరుగా ఫలించాలంటే అవ్వదు. అదేవిధంగా మనం కూడా తీగలం అనుకుంటే కనుక ఆయన చెప్తున్నటువంటి మాట, నేను నిజమైన ద్రాక్షావల్లిని. అనగా మనం ఫలించాలంటే ఆయనలో ఉండాలి, అనగా వాక్యాన్ని బాగా ధ్యానించగలగాలి,
ఏవైతే ఆయనలో ఉన్న లక్షణాలు ఉన్నాయో అవి మనలో ఉండే విధంగా ఆయనలో మనం ఉండగలగాలి. పాపాన్ని అసహించుకోవాలి. ఆయనలో ఉండటం అంటే ఏంటండి? లోకానికి వేరుగా ఉండటం. ఆయనలో ఉండటం అంటే ఏంటంటే పాపాన్ని విసర్జించి ఉండటం. ఆయనలో ఉండటం అంటే ఏంటంటే యథార్థతగా భయము భక్తి కలిగి జీవించటం. ఎప్పుడైతే మనం ప్రభువులో ఉంటామో అప్పుడే మనం ఫలించగలం. ప్రభువులో లేకపోతే మన జీవితం అనేది మూడుబారినటువంటి జీవితంగా మారిపోద్దండి. మూడుబారినదిగానే ఉంటుందండి. టెంపరరీ సంతోషాలు కనబడతా ఉంటాయి. నేచురల్గా మరి మనం తీసుకునే మిల్క్కి, ఆర్టిఫిషియల్గా మరి ఫ్యాక్టరీస్లో తయారు చేసే మిల్క్కి టేస్ట్ డిఫరెన్స్ అర్థమైపోద్ది. అది కనిపించడానికే వైట్గానే ఉంటుంది, కానీ ఆ రుచిలో, ఆ శరీరానికి అందించే పోషకాలలో లాట్ ఆఫ్ డిఫరెన్స్ వస్తుందండి. మనం కూడా ఏదో ఉద్యోగం చేస్తూ ఉంటాం, ఏదో ఒక ఇల్లు కట్టుకొని ఉంటాం, ఏదో ఒక కారు ఉంటుంది, ఏదో ఒక ఫ్యామిలీ, కానీ సంతృప్తికరమైనటువంటి జీవితం, ఫలించే జీవితం మనకి కావాలంటే, అనగా మన మనస్సు ప్రశాంతంగా శాంతి సమాధానాలతో కూడిన జీవితం మనకు కావాలంటే మనం ఆర్టిఫిషియల్ లైఫ్లో నుంచి మనం ఎక్కడికి రావాలి అంటే ఇదిగో ఫర్ ఎవర్ లైఫ్, ఫర్ ఎవర్ హ్యాపీనెస్ అందించే ప్రభువు దగ్గరికి మనం రాగలగాలి. మంచిది. సో ఈ విషయాలన్నీ మీకు అర్థమయ్యని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. దయగల తండ్రి, ప్రేమగల దేవ, పరిశుద్ధుడ, మహోన్నతుడ తండ్రి, ఈ డైలీ డివోషన్స్ ద్వారా మాలో ఒక నూతనమైనటువంటి బలాన్ని, నూతనమైనటువంటి జీవితాన్ని తండ్రి, నూతనమైనటువంటి శక్తిని మాకు అనుగ్రహించి మీ చిత్త ప్రకారంగా నడిపిస్తున్నందుకు, బలపరుస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం దేవా. తండ్రి, ఈ విషయాలను విని ప్రభువా అనేక మందికి షేర్ చేస్తున్న ప్రతి కుమారుణ్ణి, ప్రతి కుమార్తెని తండ్రి మీ చిత్త ప్రకారంగా జ్ఞాపకం చేసుకోండి. మీ ఆలోచనలో బలపరచండి తండ్రి. ప్రభువా, మరి ఈ యొక్క పరిచర్యను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ పరిచర్యలో ప్రభువా మరి ముందుకు సాగడానికి సహకారులుగా నిలబడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని తండ్రి, ప్రతి ఒక్కరి జీవితాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రభువా, ఈ వీడియోస్ వింటున్నటువంటి వారిని, షేర్ చేస్తున్నటువంటి వారిని తండ్రి, అదేవిధంగా యథార్థమైన పరిచర్య చేస్తున్నటువంటి వారిని తండ్రి, ఈ యొక్క యథార్థమైన పరిచర్యలో కూడా ప్రభువా తండ్రి పాలిభాగస్తులు అవుతున్న ప్రతి ఒక్కరిని తండ్రి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారును వారి కుటుంబాలు ప్రభువా ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యల్లో తండ్రి ఎక్కడా కూడా తండ్రి కృంగిపోకుండా మీ కృపలో బలము కలిగి మా తండ్రి జీవించుటకు సహాయం చేయండి తండ్రి. ప్రతి ఒక్కరిని తండ్రి మీ చిత్త ప్రకారంగా ఆత్మ సంబంధమైన మేలులతో నింపండి, దీవించండి తండ్రి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ మీ చిత్తమైతే మేమందరం మరలా తండ్రి కలుసుకునే ధన్యతను అనుగ్రహించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.